గ్రంథాలయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులతోటి రెగ్యులర్గా ఇంటరాక్షన్, ప్రతిరోజు వాళ్ళని నేను పలకరించడం, నన్ను వాళ్ళు పలకరించడం అనేది చాలా సాధారణ దినచర్యగా మారిపోతుందని నేను 2-3 సందర్భాల్లో చెప్పాను. కానీ నిన్న ఇవాళ అంటే ఎప్పుడైతే మనం కోన శశిధర్ గారి మీద వీడియో చేశామో ఆ క్షణం నుంచి, ఆ వీడియో రిలీజ్ అయిన క్షణం నుంచి నా కుటుంబ సభ్యులు, నా బంధువర్గం, నా స్నేహితులు, గ్రంథాలయ శాఖలో పనిచేసిన ఉద్యోగస్తులు, ఇతర మీడియా మిత్రులు ఫోన్ కాల్స్ వెల్లువ మామూలుగా లేదు. సరే, వీటిలో చాలా వరకు సాధారణమైన కాల్సే. అంటే చాలా బాగా చెప్పారండి, శశిధర్ గారి యొక్క కృషిని మీరు భలే రికగ్నైజ్ చేశారండి, అలాంటి వాళ్ళకి గుర్తింపు ఉండాలండి, అలాంటి వాళ్ళని సీఎం దృష్టికి తీసుకెళ్లాలండి, అలాంటి వాళ్ళు ప్రజలకు చెప్పాలి. ఇది సాధారణంగా అందరూ పాపం సామాన్య ప్రజలందరూ కూడా ఒక మంచిది, అంటే మనకి ఈ కాలంలో ఏమైందంటే ఒక మంచి విషయం జరగడం, ఒక దక్షత కలిగినట్టు ఆఫీసర్ మనకు కనిపించడం, ఇవన్నీ చాలా అరుదుగా జరుగుతున్నాయి. ఎక్కడో 100లో 1, 2 ఇలాంటి సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. మరి ఒక ఆఫీసర్ గారు ఒక డేటా తీసుకుని ఆ డేటాను విశ్లేషించి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క పాయింట్ని అవతల వాళ్ళ అనుమానాలకి సందేహ నివృత్తి చేసేటువంటి డేటాను ఆయన దగ్గర పెట్టుకుని దాన్ని ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇందులో కలెక్టర్ల స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసులుగా, ఐఏఎస్ ఆఫీసులుగా అంత అవసరం ఉండదు, అంత తీరిక కూడా ఉండదు. కానీ ఆయన ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకూడదంటే ఒక సదుద్దేశంతో అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. మొత్తానికి డిఎస్సి సంక్షోభం, ఆ తుఫాను చల్లారింది, అక్కడితోటి ముగిసిందని అనుకుంటున్నాను నేను కూడా. సో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ప్రజలకి ఏదైతే నిజమో ఆ నిజాన్ని చేరేయడంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా వరకు కృతకృత్యులయ్యారని నా పర్సనల్ ఒపీనియన్. ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు గ్రంథాలయ శాఖలో వాళ్ళు, అంటే పోలిక అవునో కాదో నాకు కరెక్ట్గా తెలియదు. మనం మంచి రైలు ప్రయాణంలో ఉండగా, ఈవెన్ రాజధాని ఎక్స్ప్రెస్ అయినా సరే, లేకపోతే ఏదో విమాన ప్రయాణంలో ఉండగా కూడా సడన్గా ఏదో ప్రమాదం వస్తే ఎలాగైతే అందరూ నీళ్ల కోసం, అన్నం కోసం, లేకపోతే ఇంకేటేదో మందుల కోసం ఎలాగైతే సడన్గా ఒక సడన్ క్రైసిస్ వస్తే ఎలాగైతే వెంపర్లాడిపోతారో, నేను శశిధర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటాను, నేను ఆయన అపాయింట్మెంట్ అడిగాను అని వీడియోలో చూసిన మరుక్షణం నుంచి నాకు ఆల్రెడీ సెక్రటరీ గారు అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుగా, నేను అందరి సమస్యలు తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఆయన దృష్టికి ఒక రిప్రజెంటేషన్ని, వీళ్ళ సమస్యలు మర్చిపోతానేమో అని చెప్పేసి వాళ్ళందరూ నాకు పంపించడం మొదలెట్టారు. అన్ని సమస్యలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ ఏది, జెన్యూన్ ఏది, అవసరమైనటువంటి ఏవి అని నేను ఒక నిర్ధారణకు వచ్చి నేను ఒక నిర్ణయం తీసుకుని నా సర్కిల్, నా ఆఫీస్ స్టాఫ్ తోటి, నా లీగల్ డిపార్ట్మెంట్ తోటి, నా అనలిస్టులతోటి నేను సంప్రదించి ఏది ముఖ్యమైనది, ఏది చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, ఇప్పుడు బీడీసీ ఉద్యోగస్తుల జీతాలు, లేకపోతే పెన్షన్ రాకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా కామన్గా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి ఏవని కొన్ని మేము చేద్దామని అనుకుంటున్నాం.